హలో మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ 2026 అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండాల్సిన ఈ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఆధార్ కార్డు ఉండాలి, ఇది అప్డేట్ చేసి ఉండాలి. మీ నేమ్ 10th క్లాస్లో ఆధార్లో ఇంటర్లో సేమ్ ఉండాలి. అండ్ ఫాదర్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. 10th మెమో ఉండాలి మీ దగ్గర. ఇంటర్ మెమో మీరు ప్రజెంట్గా సెకండ్ ఇయర్ చదివే వాళ్ళైతే పాసింగ్ ఇయర్ 2026 అని ఎంటర్ చేస్తారు. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ మెమో వాళ్ళ దగ్గర ఉంటుంది, డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ మీ ఫోటో స్కాన్ చేసి పెట్టుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీ సిగ్నేచర్ని కూడా ఇలా సింపుల్గా స్కాన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఓపెన్ స్టూడెంట్స్కి ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ స్టూడెంట్స్కి ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇది తీసి పెట్టుకోండి. ఇది కొత్తవి ఉండాలి. మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్, ఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి. మీరు పర్సన్ విత్ డిజబిలిటీ అయితే యూడిఐడి ఉండాలి. మీ దగ్గర ఈ పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఈ నెంబర్స్ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, ఓబీసీ 27, ఎస్సీ 15, ఎస్టీ 7.5, పీడబ్ల్యూడీ 5% ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్ అన్ని క్రాస్ చెక్ చేస్తారు. మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాగ్రత్తగా అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.